అన్న కొద్దిగా సైడ్ ఇవ్వాలి ప్లీజ్. గవర్నమెంట్ కలెక్ట్ చేయాలి. ఇప్పుడు మేము ఇయ్యాలి అంతా ఎమ్మెల్యే అట్లా లేదు. మాకు అవకాశం లేదు. ఊళ్ళోనే కిరణ్ కుమార్ రెడ్డి రూపాయలు రద్దయింది కానీ అదే ట్రెండింగ్ చేసి సో రోజులు పెట్టుకొని మనం చేసుకునేది. ఒక్క తర్వాత నమస్తే. అరే రామ్మ ఓకే సార్. ఫోటో తీయరావాల తనకి మీరు అందరు వాడాలంటే ఫోటో వాడాలి సార్. ఒక్క నిమిషం సార్. ఎంపీఓ గారికి, ఏపీఓ సార్ గారికి, సిఏ గారికి, గ్రామ ప్రజలకు, మహిళా సంఘ సభ్యులకు అందరికీ నమస్కారం. పిలవగానే ఇంతమంది సంఘ సభ్యులకు, అలానే మనము గత 6 నెలల నుంచి వివో బిల్డింగ్లకు ముగ్గులు పోస్తున్నాం మన జిల్లాలో. దానిలో మన జైతాల కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇది ఈ రోజుతో 39 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి, చేయడం బిల్డింగ్లు ఉన్నాయి. ఇంకో 14 ఉంటాయి. 14 కూడా అవకాశం ఇస్తే ఈ 10 రోజులలో అవి కూడా నిమగ్నమై ఉన్నాము సార్. కొన్ని జాగాలలో ఒక 2-3 ఊర్లలో పేరు దొరకలేదు సార్. ఇప్పుడు ఒకసారి మీరు అన్నారు మమ్మల్ని ఆల్రెడీ ఈ వివో సంఘ బిల్డింగ్ ఇక్కడి వరకు కొంచెం రోడ్ వేపిస్తే బాగుంటుందని చెప్పి తమ ద్వారా స్ట్రీట్ లైటింగ్ రోడ్ది. రెండోది మర్చిపోయినా మా వేనారు అదే ఇక నేను ఇక్కడ పంచాయతీకి పోదు నేను కాదు కానీ గారు ప్రభుత్వ భూములు ఎక్కడున్నా పరిరక్షించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అంతటా కూడా మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏదైతే ఉన్నదో అనుభవించిన రోజులు అనుభవించారు. ఎప్పటికీ మేమే అనుభవిస్తామంటే ఎట్లా కదా, కాలాన్ని బట్టి మరి మారాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి అప్పచెప్తే ప్రజలు, ప్రభుత్వం అంటే ఏది ప్రజలు, ప్రభుత్వం అంటే ఏందో కాదు, మీరు మేము సహకార పరులు అందరూ కలిస్తే. నేను ఎమ్మెల్యే అంటాను, మీరు చెప్తాను నేను ఎమ్మెల్యే అయితే. మనం ఇచ్చే రూపాయి ఏమనుకోవద్దు, పెట్టే రూపాయితోటి వీళ్ళందరూ అందరం కలిసి పనిచేద్దాం. అందరికి నమస్కారం. తహసీల్దార్ గారు దృష్టి పెట్టాలని కోరుతున్నాను. విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు సార్. ఈ వేదికగా మాదొక చిన్న విన్నపం సార్. మాకు ఇదే స్థలము దాదాపు ఒక 15 సంవత్సరాల నుండి ఐకేపీ స్థలానికి వాడుకుంటున్నాం సార్.
మాకు ఇది తప్పితే వేరే దగ్గర సూటబుల్ ల్యాండ్ ఏది లేదు సార్ దగ్గరలో. మరి ఇటు స్థలం జరిపోవడం లేదు సార్. ఇదంతా SRSP ప్రభుత్వ భూమి సార్. మీరు ఇంకొంచెం దయతలిచి కొంచెం జాగా మాకు కేటాయించి, SRSP భూమి బాగానే ఉంది సార్. ఇక్కడ దాదాపు ఈ కెనాల్ అనుకొని 150 మీటర్లు ఉంటాయి సార్. అలాగే ఇది మేము ప్రస్తుతానికి టెంపరీగా వాడుతున్నాం సార్. దీన్ని మాకు ఐకేప్కి కేటాయించి ప్రొసీడింగ్ ఇప్పించవలసిందిగా ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎవ్వడు కూడా దొంగిలించలేంది విద్య మాత్రమే. ఎన్నున్నా కానీ గుట్టలు కరిగిపోయినట్టు కరిగిపోతాయి. కాబట్టి టాస్ ఉల్లాస్ లాంటి కార్యక్రమాలు కావచ్చు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ దయచేసి చూడండి, మీరు వెళ్ళండి. ఎస్పెషల్లీ యువకులు మన డిగ్రీస్ అయిన మీరు పోవాలి. ఇప్పుడు కూడా చేయొచ్చు కోర్సు, మీ కాళ్ళ మీద మీరు నిలబడచ్చు. ఎలక్ట్రికల్ వెహికల్స్ రిపేరింగ్ మనకి ఎవరికి నచ్చదా? ఇప్పుడేమో అన్ని గవ్వే బండ్లు రాబట్టే అది నేర్పాలంటే అక్కడ ఉంది కోర్సు. ఇమ్మీడియట్గా ఉద్యోగాలు వస్తున్నాయి. అందుకని చెక్కే దానికోసం ప్రత్యేకంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెట్టి సార్ దాన్ని స్కిల్ యూనివర్సిటీ కింద మలిచింది. ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా మున్ముందు కూడా మన నర్సింగాపూర్ శివార్లో ఒక బ్రహ్మాండమైన క్రికెట్ అకాడమీకి శ్రీకారం చుట్టినాం. పైకి వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. మన అజరుద్దీన్ గారు కూడా చెప్తా ఉన్నారు. వచ్చినప్పుడు దానికి ఎవరైతే ఇన్ఛార్జ్ నవీన్ రావు గారు ఉన్నారో, మన నేను అంతకుముందు చెప్పిన వెళ్ళి అజరుద్దీన్ గారు మన మంత్రి గారు కూడా కలితే, ఎందుకంటే పెద్ద క్రికెట్ ప్లేయర్ కదా, కలితే చెప్పిండట. సంజయ్ కూడా చెప్పిండు, మేమిద్దరం క్లాస్మేట్స్ అన్నట. నవీన్ రావు జడ్జి ఇప్పుడు క్రికెట్ అసోసియేషన్ రాష్ట్రానికి అతిపెద్ద, సంజయ్ కూడా చెప్పిండు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారట. మన జెండా కచ్చినాడు అజరుద్దీన్ గారు చెప్పిండు. అట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇక మూడవది కొద్దిగా డంపింగ్ యార్డ్ విషయంది మీరు అడగక ముందే నేను చెప్తా ఉన్నా. నేను కూడా వ్యతిరేకిస్తున్నా. ప్రతి ఊరూరులో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. ప్లాస్టిక్ ఏవటే వాస్తవానికి కేంద్రము రాష్ట్రం కలిసి స్వచ్ఛ భారత్ మిషన్ కింద అసలు ఈ చెత్త లేకుండా చేయాలి, ఎప్పటికప్పుడు చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంటే కొన్ని చోట్ల సక్సెస్ అయిపోయింది. ఇక్కడ స్పెషల్ ఇప్పుడు ఎంతో దూరం కాదు, మన దగ్గర కొరుట్ల కాడ కూడా కొంత సక్సెస్ కు దగ్గరకు వచ్చింది. నేను ఇక్కడ దగ్గర ఉండకుండానే నేను చూస్తా, ఆ ఉన్న దగ్గర సెటిల్ అయ్యే దగ్గర చూస్తున్నా. ఈ రోజు కూడా ఇలా కలెక్టర్ గారు వస్తున్నారు. అదొకటే మెయిన్ గా ఉన్నది. 3,30,00,000 టెండర్ అయింది. చెత్త అనేది లేకుండా పట్టణం చేసే ప్రయత్నం ఉంది. ప్రతి పట్టణంలో కూడా, కరీంనగర్ లో కూడా ఈ సమస్య ఉంది. మానేరు వాగొడ్డు పోతే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ ఉంటాయి, పెద్ద పెద్ద కార్ షోరూమ్లు ఉంటాయి. ఆడికి వాగొడ్డుకు నిలబడితే ఇదే ఉంటుంది. కాదు నెక్స్ట్ 30 లక్షల దానికి ప్రపోజల్ పెట్టు, నేను మంజూరు ఇస్తాం. మన మహిళల కోసం ఈ కార్యక్రమాలు చేసుకున్నామని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా మీ మహిళల కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తా ఉంది. మహిళా సంఘాలను బలోపేతం చేయాలి. ఏదో రుణం ఇచ్చుడు, టైం మీద కట్టిన వాళ్ళకు వడ్డీ మాఫ్ చేసుడే కాదు, మీ కాళ్ళ మీద బతకాలని చెప్పి జగిత్యాల కేంద్రంగా జిల్లాకి చేస్తుంది ఇందిరా మహిళా శక్తి భవనం అని చెప్పి ఇందిరమ్మ పేరు మీద 6 కోట్లతోటి బ్రహ్మాండమైన బిల్డింగ్ ఇప్పుడు మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కడుతున్నాం. ఈ నెలలో వచ్చే నెలలో ప్రారంభించుకుంటాం. అక్కడ మీటింగులే కాదు, మీరు రేపటి నాడు మంచి ట్రైనింగ్ ప్రోగ్రాంలు అక్కడ ఇవ్వడానికి. ఎందుకంటే ఏమైందంటే ఇన్నేళ్ళకెళ్ళి కూడా మీరు అందరు మహిళలు వస్తున్నారు, సంఘాలు పెడుతున్నారు. చాలా మందికి చదువు లేదు. ఏదో పైసలు తీసుకున్నాడు, పాత బాకుంటే కట్టుకోడు, లేకపోతే మితికి దింపుకోడు, వాడు ఇవ్వకపోతే మనం కట్టకపోడు, టైం కట్టకపోతే మన మితి మాఫ్ కాకపోడు. ఇట్లాంటి సందర్భంలో మహిళలు కూడా మన కాళ్ళ మీద మనం నిలబడాలని చెప్పి ఇందిరా మహిళా శక్తి బలాన్ని ఏర్పాటు చేశాం. అట్లనే ఇక్కడ మా అన్నాచమ్ములు కూడా ఉన్నారు. రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి గ్రామీణ ప్రాంతాల పిల్లలు ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు 100 మంది ఉంటే ఒక 4 కుటుంబాల పిల్లలు బాగుపడ్డా మనం చాలు, అందరికందరం చేయలేం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 కోట్ల రూపాయలు వేసి ఈ ఇందిరా మహిళా శక్తి భవనం పక్కకే కట్టబోతున్నాం. ఇప్పుడు టెంపరీగా కిరాయకు గొల్లపల్లి రోడ్లో మహిళా అంటే ఏబీ కన్వెన్షన్ ఎదురుగా ఆల్రెడీ ప్రారంభోత్సవం చేసాం. మీరు మహిళా నాయకురాళ్ళు, యువకులు వెళ్ళి అక్కడ చూడండి. ఇప్పటికే లక్ష్మీపూర్కి చెందిన మహిళలు గాజులు తయారు చేసి అమ్మే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే నేర్చుకున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు మీరు గెలిచిన మీ ఎమ్మెల్యేగా నేను చెప్తా ఉన్నా. మంచి కోర్సులు ఉన్నాయి. ఎందుకు నేను ఇదంతా మహిళా సంఘం కచ్చి మాకేమి ఇస్తావు అని చెప్పి మాట్లాడకుండా మాట్లాడుతున్నా అంటే, ఏంటి ఇచ్చినా అప్పటి మందం.
అప్పటి మందం అన్నం తిన్నాక తెల్లారి వరకు అరిగిపోతుంది. కానీ ఎప్పుడైతే మన చదువు వస్తుందో, మన పిల్లలు మన కాళ్ళ మీద మనం నిలబడతారో, మన పెద్దలు మనకు ఉపయోగపడతారో, ఆనాడే మనకు మీ కాళ్ళ మీద నిలబడతారు. ఇవాళ మహిళా కోసం మహిళా సంఘాల ద్వారా 10వ తరగతి పాస్ అవుతారు, 12 కావాలి. ఆ కోర్సు మన రాజు అడుగండి చేర్పిస్తారు. రాయకల్ మండలంలో సక్సెస్ఫుల్ గా జరుగుతున్నది, అంతే కదా. టాస్ ఉల్లాస్ అనే కార్యక్రమం చెప్పిండు ఎప్పుడన్నా, నేను అన్నకి చెప్పిండే. ఇవన్నీ కూడా మా నాయకులకు కూడా కొంత తెలియాలి. టాస్ ఉల్లాస్ అనే కార్యక్రమాన్ని పెట్టాం. అంటే దయచేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పట్టినే మాట్లాడిపోవడం కాదు. ఇవాళ నేను మీ ముందట ఇంత గర్వంగా నిలబడగలుగుతున్నా అంటే ఎందుకంటే మా తాత ఇచ్చిన 100 ఎకరాల భూమితోటి కాదు. మా నాన్న గొప్ప చదువుకుని ఒక పెద్ద వకీల్ అవుట్ల మీ ఊరోళ్ళు కూడా గంగారెడ్డి పటేల్కి పెడితే రైతులు మీ నాన్న దగ్గరికి మేము కేసులకు పోయినామంటారు. నేను డాక్టర్ అవుట్ల రాజకీయంగా ఎటున్నా మా డాక్టర్ సాబ్ అంటారు. అట్లా మన పిల్లలు కూడా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఎందుకంటే జితేందర్ రావు సార్ మీ అందరికి తెలుసు, 100 ఎకరాల భూమి ఉన్న ఐటీఐ పాలిటెక్నిక్ చేసి వర్క్ షాప్ పెట్టుకుని